మీరు చాలా కాలంగా ఏదైనా సాధారణ సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే దానిని నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలే ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడు జలుబుతో ఇబ్బంది పడుతున్న మహిళ మెదడులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. టెస్ట్ రిపోర్ట్లో ఫలితాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే జలుబు దగ్గు అనేది చిన్న సమస్యనేనని అనుకుంటారు చాలామంది. అందుకే దానిని పెద్దగా పట్టించుకోరు. డాక్టర్ని సంప్రదించకుండానే మెడికల్ షాప్కెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కావచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అదే తగ్గిపోతుందిలే అని ఎక్కువ రోజులు వదిలేయకూడదని అంటున్నారు. ఢిల్లీ ద్వారకాలోని మణిపాల్ ఆసుపత్రిలో నమోదైన ఈ కేసు తెలిసిన తరువాత ఎవరు కూడా ఈ తప్పు చేయరు. నిజానికి 33 ఏళ్ల మహిళ చాలా నెలలుగా నిరంతరం జలుబు లక్షణాలతో బాధపడుతోంది. ఆమెకు ముక్కు దిబ్బడ, ముక్కు కారటం వంటి సమస్యలున్నాయి. నెలలు గడుస్తున్నప్పటికీ జలుబు తగ్గకపోవడంతో అప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ చేశారు. ఇది చూసిన తరువాత అందరూ షాక్ అయ్యారు. ఆ మహిళ మెదడు, ముక్కు నోటిలోకి జారిపోయింది. అది స్కానింగ్లో స్పష్టంగా కనిపించిందని వైద్యులు పేర్కొన్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఎండోస్కోపిక్, ట్రాన్స్క్రానియల్ పద్ధతులను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించిన వైద్య బృందం ఆమెకు సర్జరీ పూర్తి చేశారు. మణిపాల్ హాస్పిటల్లోని ఢిల్లీ ఎన్సీఆర్ న్యూరో సర్జరీ క్లస్టర్ హెడ్ డాక్టర్ అనురాగ్ సక్సేనా మాట్లాడుతూ రోగికి ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్న అరుదైన సందర్భం ఇదని చెప్పారు. ఆమె మెదడు కణజాలం, నరాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నరాలకు చిన్న గాయాలు కూడా ప్రాణాంతకం కావచ్చని వివరించారు. ఆ స్త్రీ కపాలపు అడుగు భాగం క్రమంగా క్షీణించి మెదడు, నాసికా కుహరాన్ని వేరు చేసే చాలా సన్నని ఎముకగా మారింది. చికిత్స చేయకుండా వదిలేస్తే అది ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు, మోనింజైటిస్, శాశ్వత నాడి సంబంధిత నష్టం, తీవ్రమైన రక్తస్రావంకు దారితీసేదని చెప్పారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.